మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు. దేవుని వాక్యము ధ్యానిందాము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చెయ్యుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు గారు ఈ తెస్సలోని సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఆయన బంధకాల మధ్య ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మా కొరకు మీరు ప్రార్థన చెయ్యుడి. అవును ప్రియులారా, ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రతినిత్యము కూడా తీర్మానము చేసుకోవాలి. ఆయన సన్నిధానములో నిలబడి ఆయనకు సన్నిధానములో ప్రార్థించే వారిగా మారాలి. ప్రియులారా, పౌలు గారంటూ ఉన్నాడు, ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో ఈ సమస్యలను బట్టి, ఈ పరిస్థితులను బట్టి ప్రార్థన చేయగలుగుతున్నావా? కుటుంబాలలో నెమ్మది కావాలంటే ప్రార్థన చేయాలి. బిడ్డల భవిష్యత్తు వృద్ధిలోనికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు తీరాలంటే ప్రార్థన చేయాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుని కాపుదల, దేవుని భద్రత మన మీద ఎల్లప్పుడూ ఉండాలంటే ప్రార్థించేవారిగా ఉండాలి. అందుచేతను ఆయన అంటూ ఉన్నాడు, మా కొరకు ప్రార్థన చెయ్యుడి. అవును ప్రియులారా, నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో కూడుకొని సమూయేలు గారిని ప్రార్థన చేయమని కోరినట్లు ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనములో ఇశ్రాయేలు మిస్పాలో కూడుకునిన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయట మానవద్దని సమూయేలు వద్దకు మనవి చేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయము! ఆనాటి దినాలలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును జయించారు. ఇశ్రాయేలు అపజయముతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, భయపీడితులుగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ప్రవక్త దగ్గరకు వచ్చారు, కన్నీరు కార్చారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా వారికి పిలుపు వచ్చింది, యుద్ధానికి సిద్ధపడి రండని ఫిలిష్తీయులు కబురు పంపారు. ఆ మాట విన్నప్పుడు వారు ఎంతో భయాందోళనతో గురైపోయి ప్రవక్త గారు తంటూ ఉన్నారు, అయ్యా, మేము యుద్ధానికి వెళుతున్నాం, ఇప్పటికెన్నోసార్లు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయాము. ఇక ఆ అపజయం మాకు ఉండకుండా దేవుడు మాకు తోడై ఉండాలని మా కొరకు నీవు ప్రార్థన చేయుట మానవద్దు ఆయన సన్నిధులని చెప్పినప్పుడు వారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అక్కడ యుద్ధానికి వెళ్ళారు, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. యుద్ధములో లెస్సగా ఫిలిష్తీయులను దేవుడు వారి చేతకు అప్పగించి వారిని సంహరించి జయాన్ని పొందారు. దేవుడు గొప్ప జయాన్ని వారికి ఇచ్చారు. ఈ ఉదయకాల సమయంలో సమస్యలను చూసి బాధపడుతున్నావా? ఇబ్బందులు ఎదురవుతున్నాయని నలిగిపోతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా కార్యము చేసి జయ జీవితాన్ని ఇస్తారు. ఈ నూతన సంవత్సరములో అటువంటి ఆనందము ప్రతి ఒక్కరు పొందుకుందురుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. ప్రార్థన చేయటం మానవద్దని, మా కొరకు ప్రార్థన చేయమని ఈరోజు నాయన మాతో మీరు మాట్లాడారు. అవును ప్రభా, నాయన నీ సహవాసములో ప్రార్థనలు మేము ఉన్నప్పుడు ప్రభా మాకు నెమ్మదిని, సమాధానముని, మేలునిస్తానని యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో మీరు చెప్పున్నట్లుగా ప్రార్థన చేసే జీవితాలు మాకు దయచేయండి. ఈ దినము దీవెనకరంగా మార్చండి. సమస్యలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా.